ఎంత మోసం చేసావా రోహి? నా పక్కనే ఉంటూ నాకు మంచి చెప్తున్నట్టు నటిస్తూ నాకు నందుకి మధ్య ఎంత అగాధం సృష్టించావు. ఇదంతా నీ పని అని నాకొక్కసారి కూడా అనుమానం రాలేదు. ఇదిగో చూడు నందు, ఒక మనిషి మనకు దూరం అయ్యారు అంటే అది వాళ్ళ దురదృష్టం అనుకోవాలే తప్ప నీ దురదృష్టం అనుకోకూడదు. నీ ప్రేమను పొందే అర్హత ఆ మేఘనికి లేదు నందు. అసలు నీకు ఏం తక్కువ చెప్పు? నువ్వు తలుచుకుంటే ఎంత పెద్ద అందగత్తె అయినా నీ చుట్టూ తిరుగుతుంది. ఆయన నువ్వు మేఘనా మేఘనా అంటూ తన చుట్టూ తిరిగావు. తన పిల్లలకి తండ్రి ప్రేమని అందించావు. ఇంత చేసినా ఇంకా ఆమెకు ఎక్కడా సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా నిన్ను నీ ఆస్తిని కాజేయటానికి ఎన్ని ప్లాన్ చేసిందో నువ్వే చూసావుగా. నేను మోసపోయానా రోహి? నేను నా వెనకాల గోతులు తీసే మనుషులెవరో ఉన్నారని ఆలోచిస్తూ నా పక్కనే ఉన్న నిన్ను గమనించలేకపోయాను. ప్రతి కష్టంలోనూ నాకు తోడుగా నిలబడి మాట్లాడుతూ ఉంటే నీ అంత మంచి వాళ్ళు, నీ అంత శ్రేయోభిలాషులు ఎవరూ లేరు అనుకున్నాను. కానీ పక్కనే ఉంటూ నువ్వు భలే దెబ్బ కొట్టావా రోహి? పాముకి పడగలో విషం ఉంటుంది, తేలుకి తోకలో విషం ఉంటుంది, కానీ నీకు ఒళ్ళంతా విషమే అన్న విషయం తెలుసుకోలేకపోయాను. నీ మాటల్లో విషం ఉంది, నీ ప్రవర్తనలో విషం ఉంది. అటు నందు నీటు నన్ను ఇద్దరిని పిచ్చి వాళ్ళని చేసి ఆడుకుంటున్నావు. చివరికి అత్తయ్యని బామ్మగారిని కూడా మార్చేసి నీ వైపు తిప్పుకున్నావు. నందు, ఆరోహి ప్లీజ్, ఇప్పుడు నేను నీతో మాట్లాడే మూడ్లో లేను. నన్ను వదిలే ప్లీజ్. నందు. ఆరోహి ప్లీజ్. ఆరోహి నందు. ఆరోహి ఆరోహి రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడి. నువ్విక్కడ విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం. నువ్విక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? అసలు నువ్వు వస్తున్నట్టుగా నాకు తెలియనే తెలీదు. ఆయన నా ఇంట్లోకి సరాసరి వచ్చేయడమేనా? వచ్చే ముందు కనీసం డోర్ నాక్ చేయాలని కూడా తెలీదా? మేఘనా, ఏం చేస్తున్నావు నువ్వు? అసలు ఈ పని నేనెప్పుడో చేసి ఉండాల్సింది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడే నిన్ను గనక అనుమానించుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఏంటి మేఘనా ఇది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అనవసరంగా ఆరోహి మీద చేయి చేసుకుంది చాలక పైగా నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావా? నన్ను నేను సమర్థించుకోవడం కాదు. ఇదిగో ఈ మహాతల్లి చేసిన పాపాలన్నీ నీ ముందు బయట పెట్టడానికి వచ్చాను. ఈ ఆరోహి మనిద్దరికి ఎంత ద్రోహం చేసిందో తెలుసా నీకు? లేదు నందు,
నాకే పాపం తెలీదు. అనవసరంగా తను నా మీద ఏవేవో లేనిపోనివన్నీ కల్పించి చెప్తోంది. తన మాటలు నమ్మొద్దు. నేను కల్పించి చెప్తున్నానా? ఏం కల్పించాను? నందుకి యాక్సిడెంట్ చేయించింది ఎవరు? నువ్వు కాదు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నువ్వే నందుని కాపాడినట్టు నటించి తనని తీసుకుపోయి హాస్పిటల్లో చేర్పించావు. అందరి దగ్గర నువ్వు చాలా గొప్పదానివని మార్కులు కొట్టేశావు. కానీ నువ్వు ఆ ఇంట్లో చేరడానికే ఇంత నాటకం ఆడేవనే విషయం నాకు ఈ రోజు వరకు తెలీదు. ఇప్పుడే నాకు అర్థమైంది. మా అత్తయ్య గారిని, బామ్మగారిని, నందుని అందరినీ నమ్మించావు. అందరి దృష్టిలో నువ్వు ఒక పెద్ద దేవతవయ్యావు. కానీ మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన దయ్యానివి నువ్వే అన్న విషయం నాకిప్పుడు అర్థమైంది ఆరోహి. నందు, తనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. నీకు తను దూరమైందన్న బాధతో నేనేదో నిన్ను తనకి దూరం చేసినట్టుగా నా మీద లేనిపోని అభాండాలు వేస్తోంది. నోర్మై, నాకంతా తెలీదు అనుకుంటున్నావా? నువ్వు చేసిన ప్రతి విషయం గురించి నా దగ్గర ఆధారాలున్నాయి. నందు బర్త్డే రోజు స్వీట్లో విషం కలిపింది నువ్వు. నా మీద ఇంట్లో అందరికీ అనుమానం వచ్చేలాగా క్రియేట్ చేసింది నువ్వు. ఆ రోజు నుంచే నాకు నందుకి మధ్య అపార్థాలు సృష్టించావు. నా పెళ్లి కార్డ్ ప్రింట్ చేసి ఇంటికి కొరియర్లో పంపించింది నువ్వు. ఆ రోజు నందుని స్టింగ్ ఆపరేషన్ కోసం ఒక హోటల్కి పంపించి నన్ను అదే రోజు ఇంకో స్టింగ్ ఆపరేషన్ కాని చెప్పి ఇంకో చోటికి పంపించావు. ఆ హోటల్కి వెళ్ళిన నందుకి మత్తు మందిప్పించి నందుని అక్కడ మూడో కంటికి తెలియకుండా తనని నేను రైడ్ చేయబోయే హోటల్కి వెళ్లేలా చేశావు. అక్కడ నువ్వే ఒక అమ్మాయిని ఎంగేజ్ చేసి పెట్టావు. నా చేత రైడ్ చేయించి నా భర్తని నేనే కావాలని పట్టించానని ఒక పెద్ద సీన్ క్రియేట్ చేశావు. అన్యోన్యంగా బ్రతుకుతున్న నాకు నందుకి మధ్య అగాధం సృష్టించావు. ఏయ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు చేసిన తప్పులన్నీ మెల్లగా నా మీద పెట్టాలని చూస్తున్నావా? నందు, తన మాటలను నమ్మొద్దు. ఇదంతా ఒట్టి అబద్ధం. కేవలం తను చేసిన తప్పుల్ని కవర్ చేసుకోవడం కోసం, మళ్ళీ నీ దగ్గరికి రావడం కోసం తను చేస్తున్న డ్రామా ఇదంతా. ఏది డ్రామా? ఏది డ్రామా? నందుకి కోర్టులో వాదించడానికి లాయర్ లేకుండా చేసింది నువ్వు కాదు. నా తరపున వాదించాలి అనుకున్న లాయర్ని బెదిరించింది నువ్వు కాదు. ఆ రోజు గుడి నుంచి నాకు తెలియకుండా ఇంటికొచ్చి బామ్మగారి ఫోన్ తీసుకొని లాయర్కి ఫోన్ చేసి గొంతు మార్చి మాట్లాడింది నువ్వు. ఆ రోజు మా ఇంట్లో పడిపోయింది ఇదిగో నీ కాలి పట్టి.